ఎందరో షూటింగ్ పోతానా రావద్దా? నువ్వు కూడా వచ్చుడే నడిపేది నువ్వే కాదని మనం ఇది ఒకటి ఓపెన్ చేయద్దు కొత్త న్యూ ప్రొడక్ట్. నువ్వు తాళ్ళ వీడియోలో కళ్ళు తానేది అయితే నేను పాలు తాగిన కళ్ళు అయినావు తిడతాడన్నా ఆయన మళ్ళీ ఎందుకు తాగినా అన్నాక అయ్యో అట్టిగా తాగినా అనుకున్నా హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. మైకులే ఏంటి అది మన ఎటన్నా టూర్కి వెళ్తే అందరం ఇట్లా మీటిలో చెప్పాను. బ్యాటరీలు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. బ్యాటరీలు వెళ్తే మంట వస్తుంది. నువ్వుకి ఏమనుకున్నాం కానీ తెలివి బాగుంది. అయితే అది కాదు కావచ్చు బాగా తెలివి ఉంది అన్నది. అది కాదు అయిపోయి ఇంతకుముందు సెల్ఫీ స్టిక్ ఉండే సాత్గా ఖరాబ్ చేసింది. నేను ఖరాబ్ చేయాలి మంచిగా ఉన్నావు అమ్మ విషయం సేమే వేరే ఉంది మంచిగా ఉంది. నాకు అది కూడా బాగా పొడుగుంది ఇరగది అంత పుట్టు 539 శాతం చేసుకో. ఇదైతే ఏం ప్రోడక్ట్ రెండు ఇల్లనే కొత్త చూడరా ఇదేంటి అసలు డిస్ప్లే మొత్తం కనబడుతుంది ఇలా. దానిలో డిస్ప్లే మొత్తం కనబడదు. గోప్రో మ్యాక్స్ కొన్నాం. అది ఎట్లా తీస్తుంది ఏంటి అనేది మన కెమెరా మనకి తెలుసు, మనకు దీని గురించి పెద్ద ఐడియా లేదు. అయ్యో డిస్ప్లే ఎట్లుంది వెడల్పుంది. అయ్యో కెమెరా మూసొచ్చింది కదా. ఎట్లున్నాయి కెమెరా సత్య మంచిగా ఉంది కానీ అప్పుంది అప్పలే దుడ్డున్న వాళ్ళు వాడాలని ఇది తెచ్చిన. నువ్వు వాడుతున్నావు అని ఇది తెచ్చినాను. ఇక జోక్ ఉంది కదా కన్ను లెక్కనే ఉంది. బిడ్డ ఎట్లా వీడియో రికార్డ్ చేస్తారు బాగా? అవునా? అంటే తీసుకోవాలి కరెక్ట్ తీస్తానా లేదా అని తిట్టది. ఇట్లా తీసుడు మరి ఇదెందుకు ఇచ్చిండు? కెమెరా మ్యాన్ నీకే తెలియాలి కెమెరాల గురించి. చూసుడు కావచ్చు లెన్స్ చూసినట్టు అంత చూసుడు అయితే లొప్పి ఇచ్చు లోపలికి బయటకి ఇయ్యడు. ఇట్లా కన్ను గుద్దుకోరా అంటే తెలుగులో చెప్పు. లైవ్ స్ట్రీమింగ్ అంటే ఇట్లా చెప్తారు కదా లైవ్. ఇదేంటంటే స్పెషల్ గా ఫోన్ కి వచ్చినట్టు ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా రెండు ఇచ్చిండు అన్నట్టు. అటు ఇటు కెమెరా ఏం దింపుతామని ఇచ్చిండు. మనం ఇలా చూసుకోవచ్చు. పడతాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అని నువ్వు అంటావు. డీజే మైకులు కాదు మైకులే కరెక్ట్ చెప్పింది. మైక్ రాజు కూడా ఉంది డీజే మైక్ అని. నువ్వు అన్నాడు మంచిగా అన్నాడు జోక్ మంచిగా ఉంది. అంటే ఏమంటారు అంటే సేఫ్టీ మంచిగా ఉంది కదా, ఛార్జింగ్ ఇల్లు పెట్టుకోవచ్చు కదా. ఇయర్ ఫోన్స్ లెక్క. కొత్త మైక్ తీసుకున్నాం, డీజే మైక్. నిజానికి దీని గురించి చిన్న వాళ్ళు మంచిగా అనిపించింది. దీంతో యూజ్ చేసి ఇప్పుడే చెప్తా ఒకటేసారి. ఛార్జింగ్ ఉందా లేదా అని ఎట్లా చూస్తావు తప్ప చూడు అట్లా తీసి చూస్తావు. ఇంకొకటి ఏంటంటే మ్యూట్లు ఉన్నాయని ఎట్లా చూస్తావు మ్యూట్ ఉందా లేదా అని. ఓ నవ్వా ఇట్లా తీసి కిందికుంటే కనబడతాయి. మన వాళ్ళని ఛార్జింగ్ ఉన్నదా లేదా చూడాలంటే ఎట్లా అయ్యో ఛార్జింగ్ లేదని టప్పు అప్పుడప్పుడు ఛార్జర్లు పెట్టుకొని ఇంత పవర్ బ్యాంకులు పెట్టుకొని అవి పెట్టుకుంటారు. మళ్ళీ డీజే క్వాలిటీ బాగుంటుంది. ఎందుకంటే డ్రోన్ చూసినాం కదా తెలుసు. ఓ నయం ఇంకా డబ్బా వాళ్ళే ఎట్లుంది బిస్కెట్ ఫ్యాక్టరీ సబ్బు డబ్బా ఛార్జింగ్ దారిని ఇచ్చిన ఛార్జింగ్ ఇల్లనే సేమ్ మన బ్లూటూత్ ఇయర్ బడ్స్ పెట్టుకోమని ఇంకా ఛార్జింగ్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. ఏం అటు ఇటు రావద్దు దేవుడా బంచన్. ఈడనే ఛార్జింగ్ ఏంది ఇట్లున్నాయి. అయ్యో మొత్తం ఎంత పోయి రానైతే ఎరగానే పడుతుంది. మైక్ ఛార్జింగ్ ఉన్నాయి అవి ఇట్లా మంచిగా ఉంది, క్వాలిటీ బాగుంది. సూత్తనే ఏర్పడతాను. ఎంత చిన్నగా ఉంది. అయ్యో
నువ్వు ఓపెన్ తీస్తే అయిపోతుంది. చూస్తే గోంత పెద్దగా అనిపించింది. ఇట్లా ఊగింటుంది. ఇంకోటి ఉంది కదా చూడు, ఐఫోన్ పెట్టుకునేది. పుట్టి ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. వైర్ ఏంది డైరెక్ట్ పెట్టుడే, దీనికి గట్టిగా ఒత్తుడే. వైర్లు ఉండయి ఫోన్ కే డైరెక్ట్ మంచిగా ఉంది. మ్యూట్ వాడు అగో ఇప్పుడు గుంజుతాడికి ఇట్లా ఇట్లా అయస్కాంతం ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. చెవు కమ్మలు లెక్క పెట్టుకోవాలి. కూడా అయస్కాంతం. బూరేది ఇంకా అన్ని తెలుసు. ఇట్లా ఎట్లా పెడతావు అట్లా? ఇదేంది? కొత్త మైక్ కొన్నాం, DJI మైక్ ప్లస్ GoPro Max కొన్నాం. ఇవి ఎట్లా యూజ్ అవుతాయి అనేది ఫ్రీ అయిన వాళ్ళు ఒకసారి చూసి చేద్దాం. ఇప్పుడైతే దీంతోనే షూటింగ్ చేస్తాం. లేదు డ్రోన్ ఎగిరేట్ అటు పోతుంది, ఇటు పోయిందా? అటు పోతుంది. ఇప్పుడు ఎందుకు పోతుంది మరి? ఇంతకుముందు ఇటు పోయిందా? గిట్టుపోయింది, తిరుగుతుంది చాలా ఏంటి అది ఎత్తాం అంటే చూడాలి. సడన్ గా భయం కాదు, సత్కి ఎట్లా ఎత్తాం వాడు తీసే పడేస్తు. అది చిన్న విమానం నాకు తెలిసి జెట్ అంటారు కదా, ట్రైనింగ్ విమానం కావచ్చు. ఫస్ట్ నా మూతిగా జిక్క కెమెరా సూర్యుడికి వెళ్ళి పెట్టా అని చెప్పి సూర్యుడు ఫస్ట్ అన్వికని ఓపెన్ చేసింది దేవుని. మీరు దిగిన ఫోటో చూసారండి. అగో ఎత్తన వచ్చిందంట పంగ వాసుకోపోయినట్టు చెట్టు మొత్తం పడ్డది. కెమెరా ఇది అదిగా లేదు. దానికి ఇట్లా జూమ్ పెట్టకి ఇట్లా చిన్న జోక్ ఉంది కదా ఇట్లా. 3D చిత్రం ఇది. ఇది మంత్రాలు చేసిన కెమెరా. గేమ్ ఆడుకున్నట్టు ఉంటది. మళ్ళీ ఒకసారి నేను అందుకే అన్న ఇప్పుడు మేము గట్టు ఎట్లా కనబడతాను అంటే మళ్ళీ ఒకసారి ఏంటి చెప్పు, మాకు అర్థం కాలే. ఫస్ట్ వీడియో తీసి పెడదాం శ్రీ. మీదికి ఎట్లా కనిపించింది, కిందికి ఎట్లా వీడియో తీయాలి, స్పెషల్ వీడియో అని. ఎట్టు సెల్ తిప్పి తల కట్టే చూపిస్తే అట్లా వస్తుందా మరి? వీడియో పెట్టినాక కూడా ఎట్లుంది? మంచిగా పిస పిస అందుకే అది ఎట్లా చెప్పు, నేను చెప్తా. ఎట్లా వచ్చింది చెప్పు. నువ్వు కెమెరామెన్, నువ్వు చెప్పాలి. గోపురం అని కాదట అట్లా ఇక నాకు కూడా నువ్వు చెప్పు, నీకు తెలుసు అంత నాకు తెలియదు. నువ్వు డిగ్రీ, నేను 10th. రాజుకి ఇయ్యాలి, చిన్నకి ఇయ్యాలి. ఎట్లా అబ్బా చెప్పు నీకు. కానీ మరి ఇది ఒకటేసారి అంత ఎట్లా కిందికి దానికి ఏడ కళ్ళు ఉన్నాయి, మీదికి ఉన్నాయి, ఇటు పక్కేడు ఇటు పక్కేడు. మనకు అట్లుంటే అయిపోదు. ఇట్లున్నది ఏంది లప్ప నీకు? అట్లా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. మరి 2 కెమెరాలు ఎందుకున్నాయి అనిపించలే అంటే అనిపించింది. దగ్గరికి వదులుతారు ఫస్ట్, అందరు ఫస్ట్ రాజు చూడనా, రాజు రియాక్షన్ ఎట్టిస్తాడు సెల్లును. ఓ ఇదేంది, నేను అదే అర్థమైతలేదు. అందరిని చూడు, ఇప్పుడు అందరిని చూడు. చిన్ని చూడక రాజు. అగో ఇది దించిన ఫోటోనే కదా. సూపర్ ఉంది. ఎట్లుంది? మస్తున్నది. మొత్తం అంతా ఫోటో ఇవ్వడం ఇట్లా జూమ్ చేయకుండా. అంటే వీడియో అనుకుంటాను, ఇవ్వరు లైవ్ రికార్డ్ పెట్టించలేము అనుకుంటున్నా. ఫోటో మ్యాజిక్ సూపర్. నేను వీడియో రికార్డ్ పెట్టించినా అనుకుంటున్నా. ఫోటోనేనా? ఎవరికైతే ఇట్లా వచ్చింది చూడ, మనల్ని కూడా మేమే చిన్నకి అర్థమైతలేదు అసలు. వీడియో రికార్డ్ అవుతున్నారు. ఫోటో అది ఫోటో అది వీడియో కాదు. నేను అన్నీ అదే నువ్వు వీడియో అనుకుంటాను. వీడియోనే అనుకుంటా, వీడియో ప్లే అవుతుంది అనుకుంటాను. అక్కడ నేను కట్టే అనుకున్నా ఫస్ట్. వాళ్ళు ఇటు తిరిగింది.
ఫోటో నాట తిరుగుతుంది ఎట్ట అంటాడు ఈ స్టడీలో పెట్టుకొని ఇట్లా తీసిన షాట్ ఇవే కావచ్చు అయితే ఏంటి సినిమాలు అందరూ ఒకసారి ఫ్రీజ్ అవుతారు అయ్యో ఇట్లా చూడలేదు ఇంకా నేను ఇట్లా మంచిగా ఉంది ఇంకా దీని ఏమంటారు తెలుసా నిజానికి ఇది ఎట్లా తీస్తారో అనుకున్నట్టు నేను అంటే గూగుల్ మ్యాప్లలో అడిగిలో చూసినప్పుడు ఇది ఈ లొకేషన్ 360 డిగ్రీలో చూడలేను చూస్తే ఆడ మనిషి కనబడపో నీ పిచ్చాను అరే తీసినోడు ఏంటంటే అంటే ఆడ ఎవ్వరు కనబడపో ఓన్లీ లొకేషన్ కనబడు మంచిగా అనిపించింది మీకు ఇది మంచిగా అనిపిస్తే మేము దీంతో వీడియో తీస్తాం సో అందరూ కెమెరా ముందుకున్నది కానీ వెనక గోకుడు పెట్టకండి నేను గోకుంటాను ఇప్పుడు చూడు మనోళ్ళు వీడియో తీస్తారు ఒకవేళ ఇది మీకు నచ్చితే మేము దీన్ని 360 డిగ్రీ మాట్లాడతాను దగ్గర ఇంకా అర్థమైంది దాని మైక్ సౌండ్ దాని సౌండ్ మంచి క్లారిటీ ఉంది మరి ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేసి చూద్దాం మన వాళ్ళకి కూడా అట్లా వస్తుందా రాదా విజయ్ మైక్ మంచిగా ఉంది గోప్రో మ్యాక్స్ మంచిగా ఉంది దీంతో వీడియో తీద్దాం మన ఎట్లా టూర్కి వెళ్తే అందరం ఇట్లా వీడియో కోసం అన్న టూర్ పోవాలి ఇప్పుడు మనం కెమెరా అయితే మంచిగా ఉన్నది మంచిగా అనిపించింది ఇది మందిలో కొంచెం పోవాలి ఎవరైనా అగో అంటే వాళ్ళని అట్టేనే పోయినట్టు ఉన్నది కదా ఇట్లాంటి తీసుకోవచ్చు ఆయనక తప్పు ఫ్రేమ్ పెట్టినా కానీ చూసిన గోపురం ఎడ పెట్టినా కనబడుతుంది దీని కదా ఫ్రేమ్ తప్పు రైట్ ఏం లేదు ఎట్లా వాటి తీసినా మంచిది కెమెరా ఎట్లా అనిపించింది మంచిగా ఉందా కామెడీ చేయాలి మంచిగా ఉంది నాకైతే మంచిగా నచ్చింది మన వాళ్ళకి కూడా మస్తు నచ్చింది ఈ రోజు ఈ కెమెరాలతో అంత థ్రిల్గా ఫీల్ కానీ రావని అయితే రాజుండు రావని బాగా వీళ్ళు కూడా మస్తు షాక్ అయిన చిన్న ఎట్లా అనిపించింది రా ఒకవేళ దీంతో వీడియో తీసి అప్లోడ్ చేయమంటే చేస్తాం మీరు యూట్యూబ్లో 360 డిగ్రీల వీడియో చూడొచ్చు అంటే మేము ఎట్ ఏ టైం అందరూ ఏం చేస్తానని ఇట్లా తిరుక్కుంటూ చూడొచ్చు ఎలాంటికైతే ఇది మనం ముచ్చట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్ బాయ్ ఈ వీడియో మనం లోవలన్నా ఈవినింగ్ చూస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ బాయ్ విడిపోకుంటా ఇట్లా మార్చది నాకు కూడా కట్టుకుంటుందా ఇదంతా ఫ్లాటే కదా చెక్కనే ఇదంతా